వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయుత పెన్షన్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే జూన్ నెలకు సంబంధించి అమౌంట్ అయితే అందరికీ కూడా రేపే పడుతున్నాయా లేదా అనే దానిపై అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో ఇక్కడ మనకు మే జూన్ నెలకు సంబంధించి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చాలామందికి అయితే అమౌంట్ అయితే ఇంకా పడలేదని అయితే చెప్తున్నారు. సో మరి ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఆసరా చేయుత పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెలకు సంబంధించి అలాగే మే నెలకు కానివ్వచ్చు ఇక్కడ అమౌంట్ అయితే ఇంకా పడలేదని అయితే చెప్తున్నారు అన్నమాట. మరి ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మే నెలకు సంబంధించి జూన్ నెలలో పడతాయి అన్నమాట. ఇక్కడ మనకు ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఇప్పుడు పేన నెల అమౌంట్ వచ్చేసి కూడా ఈ నెలలో పడతాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ 21st 30లో అందరికీ కూడా క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది. సో కానీ ఇప్పటివరకు అయితే మనకు చాలామంది అయితే అడుగుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ మనకు పెన్షన్దారులు కానివ్వచ్చు, ఒంటరి మహిళలు కానివ్వచ్చు, చాలా వరకు అయితే వికలాంగులు కానివ్వచ్చు, సో మెడిసిన్కి ఇబ్బంది అవుతుంది, ఇట్లనైతే ఎదురు చూస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం వచ్చేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇంతవరకు నిర్లక్ష్యం చేస్తుంది. అలాగే ఈ 4016 రూపాయలు కానివ్వచ్చు, 6016 రూపాయలు కానివ్వచ్చు, ఇక్కడ మనకు ప్రభుత్వం ఇక్కడ పెన్షన్ వచ్చేసి కూడా పెంపు చేస్తామని అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చారన్నమాట. ఆ హామీ కూడా నెరవేర్చలేదు రాష్ట్ర ప్రభుత్వం అనేది. అసలు ఏం చేస్తుంది, కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా 2 లక్షల వరకు మంజూరు చేస్తామనేది చెప్పారు. వాటికి సంబంధించి అసలు ఏం క్లారిటీ అయితే లేదన్నమాట. సో ప్రభుత్వం చూసుకున్నట్టయితే పూర్తిగా ఇక్కడ ఎగ్గొట్టేశారన్నమాట. సో మరి ఇప్పటివరకు అయితే వీటికి క్లారిటీ లేదు. అలాగే ఇందిరా మిల్లులకు సంబంధించి ఇక్కడ 2వ విడతకు సంబంధించి అమౌంట్ ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇది మన ఇందిరా మిల్లులకు సంబంధించి అన్నమాట. సో ఇంకా వరకు అయితే క్లారిటీ అయితే రావడం లేదన్నమాట. సో ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి 2 లక్షల వరకు అయితే కొత్తగా పెన్షన్దారులందరికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే చూసుకున్నట్లయితే ఆసరా చేయుత పెన్షన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష వరకు అయితే తొలగించారన్నమాట. ఇది మన అనగారుల పెన్షన్లు అన్నమాట. సో ఇక్కడ డెత్ సర్టిఫికేట్ అలాగే చనిపోయిన వారి యొక్క పెన్షన్ అనగారులు పొందుతున్న ఫ్యామిలీ వారందరూ కూడా ఇక్కడ తొలగించారన్నమాట. మరో 1 లక్ష వరకు అయితే చూసుకున్నట్టయితే మరో 1 లక్ష పెన్షన్లు తొలగించిన తర్వాత 2 లక్షల వరకు అయితే అవుతాయి. సో ఆ 2 లక్షల వరకు అర్హులైనటువంటి పెన్షన్దారులందరూ కూడా క్యాస్ట్ పరంగా చూసుకున్నట్టయితే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రభుత్వం అయితే ఈ విధంగా చూసుకున్నట్టయితే అర్హులందరికీ కూడా కొత్త పెన్షన్లు అనేవి కూడా లభించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయుత పెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయుత పెన్షన్ అంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం నెల నెల డబ్బులలో కూడా మనకి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని అయితే ఇక్కడ అడుగుతున్నారన్నమాట. చాలా వరకు అయితే ఇక్కడ అసంతృప్తి అయితే నెలకొందని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ మన ప్రభుత్వం అనేది మరి ఇంతవరకు అయితే ఈ నెల నెల డబ్బులు అనేవి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది, ఎందుకు ఇంత కఠినంగా కూడా మారింది ప్రభుత్వం అనేది. అప్పుడు మనకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అయితే ఏదో విధంగా వచ్చేసి కూడా అమౌంట్ అయితే నెల నెల డబ్బులు అనేవి కూడా ఆటోమేటిక్గా అవే క్రెడిట్ అయితే అయ్యాయి అన్నమాట. రైతు భరోసా కానివ్వచ్చు, ఏ పథకాలకు సంబంధించి అయినా కానివ్వచ్చు ఎక్కువ ప్రాధాన్యత వచ్చేసి మనకు కేసీఆర్ గారు ఉన్నప్పుడే చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకు ఈ ప్రభుత్వం చూసుకున్నట్టయితే దాదాపు అయితే ఆల్మోస్ట్ అయితే ఇది ఏమాత్రం అయితే అంత అసంతృప్తిగా ఉందని అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వం అంత పూర్తిగా వ్యతిరేకంగానైతే ఉన్నదని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వృద్ధులకు కానివ్వచ్చు, వికలాంగులకు కానివ్వచ్చు. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. సో మీ అందరికీ కూడా మరి రేపు అమౌంట్ అయితే పడతాయా లేదా అని ఒకసారి అయితే మీ అకౌంట్లో చెక్ చేసుకున్నట్లయితే తెలుసుకోవచ్చు అన్నమాట. సో కొంతమందికి అయితే అమౌంట్ అయితే పడ్డాయని అయితే చెప్పి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సో ఒకసారి అయితే అమౌంట్ వచ్చేసి కూడా పడతాయి అన్నమాట. సో వెయిట్ చేయండి. సో ఓకే గైస్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.